చందుని కాపాడిన ధీరజ్ ప్రేమ. పెళ్లి మండపంలో రామరాజు కళ్ళు తెరిపించే సీన్. అమ్మా, మొత్తానికి చందు జీవితంలో గట్టిమేళం మోగే గడియలొచ్చాయి. సరిగ్గా శ్రీవల్లి మెడలో తాళి కట్టే సమయానికి పెళ్లికొడుకు చందుని కిడ్నాప్ చేస్తాడు విశ్వ. అయితే విశ్వానే చందుని కిడ్నాప్ చేశాడని పసిగట్టిన ప్రేమ దెబ్బకి దెబ్బ అనేట్టుగా తన అన్న విశ్వాకి దిమ్మ తిరిగే జలకిచ్చింది. భద్రావతి అత్తకి కాల్ చేసి ఆమెను బురుడి కొట్టించి ఈ కిడ్నాప్ గుట్టుని రట్టు చేసింది. అయితే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో మరో ట్విస్ట్ ఉంది. రామరాజు కొడుకు పెద్దోడి పెళ్లి పోలవరం ప్రాజెక్ట్ మాదిరిగానే సాగుతూనే ఉంది. గత 2 నెలలుగా పెద్దోడి పెళ్లి తంతుతోనే కథనం నడుస్తుంది. ఎలాగైనా పెద్దోడి పెళ్లి చేయాలని రామరాజు, ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని భద్రావతి పోటాపోటీగా పోటీ పడుతున్నారు. అయితే ఎట్టకేలకు పెద్దోడు శ్రీవల్లితో పెళ్లి పీటలు ఎక్కాడు. ఇక ఆమె మెడలో తాళి పడిపోవడం ఖాయం అనుకుంటున్న తరుణంలో భద్రావతి మేనల్లుడు ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి కూతురిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేసి చివరకు పెళ్లి కొడుకు చందుని కిడ్నాప్ చేసేశాడు. ఒక పెళ్లి కూతురిని కిడ్నాప్ చేస్తే రామరాజు మరో పెళ్లి కూతురిని తీసుకొస్తాడని, అందుకే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసేస్తే గొడవ ఉండదని అనుకున్న విశ్వ చందుని పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేస్తాడు. అయితే కిడ్నాప్ చేయించింది విశ్వనే అని కనిపెట్టేసిన ప్రేమ ధీరజ్ సాయంతో అత్త భద్రావతిని బురుడి కొట్టించి అన్న విశ్వ ప్లాన్ని తిప్పికొట్టింది. మరోవైపు పెళ్లి ఆగిపోయిందని పెళ్లి మండపంలో కుప్పకూలిపోయిన రామరాజు అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయిందని బోరున ఏడుస్తుంటాడు. అయితే పెద్దోడు ఎక్కడున్నా కూడా ముహూర్తం టైంకి చిన్నోడు తీసుకొని వస్తానని ధీమాగా చెప్తుంది వేదవతి. అయితే అన్నట్టుగానే పెద్దోడు చందును తీసుకొని ముహూర్తం టైంకి వచ్చేశాడు చిన్నోడు ధీరజ్. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో చూస్తే ఇక ఈ పెళ్లి జరిగేట్టు లేదని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు. ఇంతలో చందుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు ధీరజ్ ప్రేమలు. వాళ్ళ రాకతో రామరాజు పొలంలో మొలకలు వచ్చేస్తాయి. అతనికైతే ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. పోని వస్తే వచ్చాడనుకోకుండా ఈ నాన్న ఆశలపై నీళ్లు చల్లావు కదరా, ఈ నాన్నని నువ్వు కూడా మోసం చేశావా అని అంటాడు రామరాజు. దాంతో జరిగింది చెప్తాడు చందు. నా చుట్టూ ఓ కుట్ర జరిగింది నాన్నని మానసికంగా చంపడం కోసం ఆ విశ్వగాడు నన్ను కిడ్నాప్ చేశాడు. సమయానికి తమ్ముడు వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను మీ కళ్ళ ముందు ఉండేవాడిని కాదు అని అంటాడు. కనీసం ఇప్పుడైనా రామరాజు కళ్ళు తెరుచుకొని చిన్నోడు ధీరజ్ని క్షమిస్తాడో లేదంటే ఎప్పటిలాగే మొత్తం నీ వల్లే జరిగింది అని కోడిగుడ్డికి ఈకలు పీకుతూ నిందలు వేస్తాడో చూడాలి మరి. అన్నట్టు ఈ విశ్వగాడు కిడ్నాప్ చేశాడు అని అనగానే సర్వ సమస్యలకు కారణమైన వేదవతి నోరెళ్లబెట్టింది. అసలు వాళ్ళని వీళ్ళని కాదు, కానీ వేదవతిని కిడ్నాప్ చేసి పారేస్తే అసలు ఈ కుటుంబంలో సమస్యలే ఉండవు. ఆ విశ్వగాడు వచ్చాడంటే పెళ్లి కానివ్వడమ్మా, ఏదో కుట్ర చేస్తాడని ధీరజ్ నెత్తి నోరు బాదుకున్నా కూడా వాడు నా మేనల్లుడురా, పెళ్లికి వచ్చిన వాడిని అవమానించడం కరెక్ట్ కాదు అంటూ నీతి సూక్తులు చెప్పి విశ్వకి మర్యాదలు చేసింది. వాడేమో చందుని ఎత్తుకొని పోయాడు. దరిద్రం పోయింది. ఇప్పుడే వాడు చందును కిడ్నాప్ చేశాడని తెలియడంతో నోరెళ్ళబెట్టింది వేదవతి. అసలు రామరాజుపై భద్రావతి పగ్గబట్టడానికి, ధీరజ్ రామరాజు అసహించుకోవడానికి, ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టడానికి, రామరాజు ఫ్యామిలీ వీధిన పడడానికి, ఇలా కాదేది సమస్యకి అనర్హం కానట్టు అన్ని సమస్యలకు మూల కారణం మాత్రం వేదవతే అవుతుంది. ఆమె మాత్రం అంటే అన్నానని అంటారు, కానీ ఇటు సింపుల్ తప్పించుకుంటుంది, కానీ ఆమె చేసే పనుల వల్ల మిగిలిన వాళ్ళు నలిగిపోతారన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.